వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఇది 4th ఫ్రైడే మన శ్రావణ మాసంలో అండ్ వీఆర్ సెలబ్రేటింగ్ వరమహాలక్ష్మి వ్రతం. ఇది థర్స్డే రోజు అనమాట. సో థర్స్డే రోజు ముందు రోజే కొంచెం ఇల్లంతా క్లీన్ చేసుకొని వెనకాల బ్యాక్ డ్రాప్ అంతా మనమే మన హస్తాలతో ఓన్గా ప్రిపేర్ చేసి మరీ రెడీ చేస్తున్నాం అనమాట. సో దిస్ ఈజ్ హౌ ఐ డిడ్ ద ప్రీవియస్ డే. శారీ అంతా అమ్మవారికి కట్టి సో అలా అంతా కొంచెం ప్రిపేర్ చేసుకున్నా, సో దట్ నెక్స్ట్ డే కొంచెం హడావిడి అవ్వద్దు అనేసి. అందరూ సెకండ్ వీకే చేసుకున్నారు. సెకండ్ వీక్ అత్తయ్య వాళ్ళు యాక్చువల్లీ హైదరాబాద్లో ఉన్నారు, అందుకని చెప్పి మేము 4th వీక్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. సెకండ్ వీక్ నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉన్నాను. అక్కడ అమ్మ వ్రతం చేస్తుంటే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నేను నోములు నోసుకున్నాను. ఇక్కడ మా ఇంట్లో ఇప్పుడు నేను చేసుకుంటున్నాను అనమాట. సో ఆ రోజు నేను మొత్తం ఈ డెకరేషన్ అంతా సింగిల్ హ్యాండెడ్ చేయాల్సి వచ్చింది. జనరల్గా అయితే వెంకట్ హెల్ప్ చేసేవాడు, కానీ వెంకట్కి ఆ రోజు ఫుల్ కాల్స్, వీక్ డే కాబట్టి ఫుల్ బిజీ, నైట్ టైం కాబట్టి హీ వాజ్ నాట్ ఏబుల్ టు హెల్ప్ మీ. ఈ ఫోకస్ లైట్స్ అంతా చూస్తున్నారు కదా, ఇది కూడా టెంట్ హౌస్కి వెళ్ళి తెచ్చి ఆ తర్వాత పెద్ద రామాయణం జరిగిందనమాట. అమ్మవారి ఫేస్ సిల్వర్ది యాక్చువల్లీ. అది ఎవరికో ఇచ్చాను నేను పెయింటింగ్ చేసేయమని చెప్పి, తంజావూరు పెయింటింగ్. వాళ్ళు చేయను అనేసారు లాస్ట్ మూమెంట్లో. సో అది కూడా నేనే చేసి అమ్మవారి కోసం పెయింటింగ్ అంతా తెచ్చి చేసే లోపల చాలా లేట్ అయిపోయింది నాకు ఆ రోజు. ఇట్ వాస్ సో టైరింగ్ థర్స్డే. అండ్ దిస్ వాజ్ నెక్స్ట్ డే ఫ్రెష్గా లేచి తలస్నానం చేసి ఇంకా అమ్మవారి కలశం పెడతామన్నమాట. సో మాకు ఈ నోములు ఉంటుంది, సో తోరాలు కట్టుకుంటారంటారు కదా, సో అది తోర పూజ చేసి తర్వాత దాన్ని నోములు అంటాం మేము. సో ఇంకా మొత్తానికి లాస్ట్ ఫైనల్ టచ్అప్స్ ఇచ్చి, ఆ టచ్అప్స్ కూడా 2-3 hours అయిందనమాట. ఎందుకంటే అమ్మవారికి కిరీటం పెట్టడం కానీ, ఆ శారీ అంతా సెట్ చేయడం కానీ, లైట్స్ అన్నీ సెట్టింగ్ చేయడం కానీ, ఫ్రూట్స్ ఇంకా దీపాలన్నీ సెట్ చేసి చాలా టైం పట్టిందనమాట. సో కిచెన్ డిపార్ట్మెంట్ అంతా మా అత్తయ్య చూసుకుంటారు, దానికి నాకు సంబంధం లేదు. డెకరేషన్ అంతా నేను చూసుకుంటాను. సో ఇద్దరు మళ్ళీ 50-50గా. యాక్చువల్లీ కిచెన్ ఇంకొంచెం ఎక్కువే ఉంటుంది, పాప మా 3 or 4 లేసి అన్నీ చేస్తారు. బట్ నేను ఆ రోజు 6 లేసి కొంచెం అంతా సెట్ చేసే లోపల ఆల్మోస్ట్ మాకు 9 అయిపోయింది. ఆ తర్వాత నేను రెడీ అవ్వాలి కదా. సో ఇంకా పండగలు అంటేనే ఆడపిల్లలకి రెడీ అవ్వడం ఇస్ వన్ ఆఫ్ ది మెయిన్ థింగ్. నాకు అందులో ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ అనమాట. శారీస్ అంటే నాకు చాలా ఇష్టం. అమ్మవారిని ఎలా అయితే రెడీ చేస్తానో నేను కూడా అలానే రెడీ అవ్వాలనుకోవడం నేను అనుకుంటా అలా, బికాజ్ నాకు ఇష్టం. ఎందుకంటే రోజు ఆ పాచిమొఖం వేసుకొని పండగ రోజులు కూడా ఆ పాచిమొఖం నైట్ డ్రెస్లు వేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఇంకా ఆ రోజు ఒక రోజు కొంచెం స్పెషల్గా రెడీ అవుదామని చెప్పి, ఎలా అన్నా రోజు ఎట్లో నార్మల్గానే ఉంటాం. సో ఇంకా ఆ రోజు కొంచెం స్పెషల్గా అంతా రెడీ అయిపోయాక నేను పోయి శారీ కట్టుకొని రెడీ అయిపోయాను. నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను అనమాట శారీని. డ్రెస్సెస్ రిపీట్ చేస్తూనే ఉంటా శారీస్ అన్నీ, బట్ డిఫరెంట్ స్టైల్స్లో చేసుకుంటూ ఉంటా. జస్ట్ రిపీటేటివ్గా ఉండొద్దు అని చెప్పి కొంచెం డిఫరెంట్ స్టైల్లో రెడీ అవుతూ ఉంటాను. అమ్మాయిగా పుట్టడమే కష్టం లేదు. జడేయాలి, చీరలు కట్టాలి, రెడీ అవ్వాలి, ఇవన్నీ ఎందుకు చేయడం అంటారా? అమ్మాయిని కాబట్టి చేయకుండా సింపుల్గా రెడీ అవ్వచ్చు కదా అంటారు. అది ఇంకా సింపుల్గా రెడీ అయితే రోజు సింపుల్గా రెడీ అయ్యి పండగ పూట కూడా సింపుల్గా రెడీ అవ్వడం అంటే ఇష్టం. దానికి ఎంతైనా చేస్తాం. చూడండి, విగ్గులు పెట్టుకోవడం, ఇది ఎక్స్టెన్షన్ హెయిర్, జడ బాగున్నది జడ. ఇంకా బొట్టు పెట్టుకుని మేకప్ వేసుకుంటే ఇదే. వెలుగురే కలవారు తెలవారి తామొచ్చి ఎండ ముగ్గులు పెట్టంగా, చిలక ముక్కుల వారు చీకటితోనే వచ్చి చిగురు తోరణ కట్టంగా, అథాంగ పూజ. ఓం కేశవాయ నమః పాదౌ పూజయామి. ఓం గోవిందాయ నమః గుల్భౌ పూజయామి. ఓం నారాయణాయ నమః. ఓం నరాయ నమః. ఓం శౌరజే నమః. ఓం చక్రపాణజే నమః. ఓం కేశవాయ నమః పాదౌ పూజయామి. ఓం గోవిందాయ నమః గుల్భౌ పూజయామి. ఓం ఇందిరాపతయే నమః జంఘే పూజయామి. ఓం అనఘాయ నమః జానుని పూజయామి. ఓం జనార్దనాయ నమః ఊరు పూజయామి. ఓం విష్టరశ్రవస్సే నమః కటిం పూజయామి.
ॐ कुक्षिस्थाखिलभुवनाय नमः उदरं पूजयामि ॐ लक्ष्मीवक्षस्थलालयाय नमः वक्षस्थलं पूजयामि. సో అలా అయితే చక్కగా మేమైతే అమ్మవారికి పూజలన్నీ చేసి నైవేద్యాలు ఇన్ని రకాలు చేసి సమర్పించి దండం పెట్టుకున్నాము. వి ఫెల్ట్ వెరీ బ్లెస్డ్, ఇట్ వాస్ వెరీ నైస్. వైబే చాలా బాగుంటుందన్నమాట. పూజ చేస్తుండగా బాగుంటుంది, పూజ అయినా కూడా వి విల్ ఫీల్ సో హ్యాపీ. చాలా అంటే చాలా బాగా అనిపించింది మాకు. సో మీరందరూ కూడా అమ్మవారి బ్లెస్సింగ్స్ మీకు అందరికీ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పండి. మా అమ్మవారు మీకు ఎలా అనిపించిందో, డెకరేషన్ ఎలా అనిపిస్తుందో మాకు కింద కమెంట్స్ చేసి చెప్పండి. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి గైస్. సో దట్ వాస్ అ స్వీట్ వీడియో. సో ఇక్కడ ఇది ఈవినింగ్ అనమాట. అందరూ వచ్చారు తాంబూలం తీసుకోవడానికి. అలా చాలా తక్కువ మంది చేసుకుంటారు కాబట్టి మేము మా మమ్మీ డాడీ వాళ్ళని కూడా పిలిచాము. కానీ నేను మిస్ అయిపోయాను ఆ వీడియో అంతా షూట్ చేయడం. వాళ్ళు వచ్చిన హడావిడిలో సంతోషంలో నేను వీడియోనే తీయలేదనమాట. ఇది ఇంకా అపార్ట్మెంట్లో చుట్టుపక్కల ఉన్న నైబర్స్ అందరినీ పిలిచి మేము తాంబూలం అయితే ఇచ్చేసామన్నమాట. సో అందరూ వచ్చి చాలా బాగా చేశారు అని చెప్పారు. వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇంకా మళ్ళీ నేను ఇంకా శారీ కట్టుకునేంత ఓపిక లేదనమాట. ఫుల్ స్ట్రెస్సర్ అయిపోయాను నేను. టైర్డ్ అనిపిస్తూ ఉంటే నేను కూడా ఇంకా లంగావని వేసుకున్నాను. ఆ లెహెంగా స్కర్ట్ ఉంది కదా, దానిపైకే మ్యాచింగ్ ఏదో బ్లౌజ్ ఏదో ఓని వేసుకొని ఏదో డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను అనమాట. బాగానే ఉండింది. సో అందరికీ ఇంకా అట్లే నేను తాంబూలం ఇచ్చేసాను. ఇంకా అట్లా మా రోజు ఎండ్ అయిపోయింది. ఆ ప్రసాదాలన్నీ తిని స్పెషల్ డే కాబట్టి స్పెషల్గా ఉన్నామన్నమాట. సో ఇలా అయితే మా వరమహాలక్ష్మి జరిగింది. మీరు చాలామంది సెకండ్ వీకే చేసుకుంటారని నాకు తెలుసు. మీరందరూ ఎలా చేసుకున్నారో కమెంట్ చేసి చెప్పండి. మేము ఎలా సెలబ్రేట్ చేసామో అది కూడా చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, షేర్ విత్ ఆల్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి. ఇంకా నేను ఫుల్ టైం యూట్యూబ్లో వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. బికాజ్ ఇప్పుడు కొంచెం కెరియర్ బ్రేక్ తీసుకున్నాను కాబట్టి ఇంకా చాలా వీడియోస్ వస్తుంది గైస్. కమ్ ఆన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై, స్టే ట్యూన్డ్. వారింటిలో నా పూచే పున్నాల బంది సందా